I hate romance. But romance likes me. ఆమె నవ్వులే ముత్యాల జల్లులే. ఎవరి సమయంలో ఆమె నవ్వులే ముత్యాల. రే బేబీ బయటికి రారా. ఇతను ఎందుకు వచ్చాడు? నా చెల్లెలతో తిరిగితే నాకు తెలియదు అనుకుంటున్నావురా? చేయాలో తెలియడం లేదే. రే నువ్వు ఎక్కడ కాదు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను కుటుంబంతో సహా తగలబెట్టేస్తాను. నీకు పోయే కాలం వచ్చే ప్రేమ పుట్టిందిరా. నువ్వు ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటావు నేను చూస్తాను. చేస్తున్నాయన ముందున్న ఎనర్జీ ఇప్పుడు లేదు. ఏ పవర్ బాయ్, అనవసరంగా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారన్నా? సిబిఐని ఒప్పుకున్నారుగా, పని అదే జరుగుతుంది. అందుకు తన ఆ పనిని ఒప్పుకోవాలి కదా. వర్షాలకు ముందే కోత కొయ్యాలి, లేదంటే నాశనం అయిపోద్ది. ఒక టీ తీసుకొస్తానని వెళ్ళాడు, ఇంతసేపు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. పెట్టడానికి వెళ్ళారా? అయితే మీరు టెన్షన్ పడద్దు, అన్నకి కొత్త కొత్త ఐడియాలు దిగుతాయి చూడండి. మీరేంటన్నా మంచి టీ తాగితే పవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, టెన్షన్ మర్చిపోతాం అంతే. సిబిఐ టీ తాగితే ఫుల్ పవర్ వస్తుంది. మీరు కానీ సింపుల్. కట్ చేసి తీసుకొస్తే అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నట్టు అదేమి సింపుల్ కాదు కదా. తాగండి. 50 రూపాయలకి డీల్ మాట్లాడి చర్చి పక్కనే వెయిట్ చేయమనండి. మొత్తం అంతా కట్ చేసి సింపుల్గా తీసుకొచ్చేస్తాను. ఏంటి నువ్వేమంటావు? ముందు తాగన్నా. నువ్వు పట్టుకోరా. బాగుంది. నేను చెప్పాను కదా. ఏమైంది బేబీ? ఏం లేదురా. ఏం లేదు. ఏం లేదంటాడేంటి? ఖచ్చితంగా ఏదో ఉంది. పాపన్నా నువ్వా? కాదు పాపన చెల్లెల్ని. లోపల ఎంతసేపు ఉంటాడో నేను చూస్తాను. అయితే మీరు ఇక్కడే ఉంటారా? బేబీ ఎప్పుడో వెనక నుంచి వెనకే పారిపోయి ఉంటాడు. వాడితో నేను 1000 సార్లు చెప్పాను నా చెల్లెలతో తిరగొద్దు అని. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, ఊళ్ళో ఎందుకు చెడ్డ పేరని. పోనీ వాళ్ళకి పెళ్లి చేసేద్దామా? ఏమంటారు? ఆపేవాడెవడు చెప్పండి. ఏమంటావు? ఎవడు ఆపుతాడో నేను చూపిస్తాను రా. ముందు టీతో పోటీ పడడానికి ఎవరు లేదు తెలుసా? ఒకసారి ట్రై చేయొచ్చుగా. అలా అయితే ఆ టీని మీ అమ్మకు పార్సిల్ చేయరా సన్నాసి. తొందరలో నేను నీ బాబుని ఏం చేస్తానో చూడరా. నా బావ జాయ్ నా ఫింగర్ టిప్ లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయ్యాడు. నేనెవరో మీ ఇద్దరికి అర్థమయ్యేలా చేస్తాను. ముందా జాయ్ గారిని ఇక్కడికి రాని. వాడు ఇక్కడ లేకపోవడమే అసలు ప్రాబ్లం. వాడు వచ్చాక చెప్తాను రా మీ అందరి పని. నీ నుదుటి మీద ఆ ఎర్రబొట్టు అంత బాలేదు. నల్లదే బాగుంటుంది. ఇలా చూడు, చిన్న బొట్టు. ఓకేనా? నాకు అదంటేనే ఇష్టం. గోల్డ్ కట్ చేయాల్సిన సమయం వచ్చింది. కట్ చేయాలా? అవును, కట్ చేయండి. ఏలకల మూట్లో ఎత్తాల్సి ఉంటుంది కదా, గోల్డ్ తెగుతాయి. కట్ చేస్తా. ఓ కేరింగ్ 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 అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. మనం ఇన్స్టాలో రీల్ చేద్దాం. అదేంటంటే క్వశ్చన్స్ ఫర్ బెస్ట్ కపుల్. బాగుంది కదా డార్లింగ్? ఇప్పుడు ఇదే ట్రెండ్. చేద్దామా? రీల్స్ వేసి ఆడుకునే పరిస్థితుల్లోనా మనం ఉన్నాం? మనకెన్నో సమస్యలున్నాయి. నాకు బాధ కలిగినప్పుడు నేను రీల్సే చేస్తాను. కూల్గా ఉండు బ్రో. ఏంటి బ్రో చిల్గా ఉండు బ్రో.
ఒక్కోసారి టెన్షన్గా ఉన్నప్పుడు ఎంత సపోర్టుగా ఉంటుందో తెలుసా? ఆ? నా వల్ల కాదు, నాకు భయంగా ఉంది. నువ్వెందుకని భయపడుతున్నావు డార్లింగ్? అప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ రీల్స్ చేద్దాం, ఏమంటావు? అందులో ఏ సమస్య ఉండదు కదా. ఆ? నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్, అవునా? ఆ? రే తమ్ముడు, కొంచెం తప్పుకో. అన్నా, కొంచెం దారి వల్ల. అమ్మాయి, జాయిన్ చెబితే మన భాషలో చెడ్డమాట. అక్కడ హైట్గా ఒకడు అటు తిరిగి నిలబడ్డాడు. నేను వాడిని ఇటు తిప్పి నువ్వు జాయివా అని అడిగాను. వాడు నన్ను చూసి నీకేమైనా పిచ్చా అని లాగి గోప మీద కొట్టాడు. వాడు కొట్టిన దెబ్బకి నా చెవులు దిమ్మెక్కిపోయాయి. తిరిగి చూసేసరికి కనపడకుండా పోయాడు. జస్ట్ మిస్. వాడు మీ నాన్నో కాదో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా సరే వాడిని పట్టుకుని తీసుకొస్తాను. బడిదేవయ్యా. ఏయ్ సిసిలి, కన్ను మూస్తే చాలు మాయమైపోతున్నారు. వాడు దాన్ని మించి మాయగాడు. తొందరగా రా. ఎంత త్వరగా ఏ నెల ఇక్కడికి వచ్చాడు? త్వరగా రా.